వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. జర్నలిజం అనేటువంటిది చాలా పాత్రికేయ విలువలు ఇవన్నీ కూడా చాలా మృగ్యమైపోతున్నాయి అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సమాజంలో. ముఖ్యంగా పత్రికలు లేదా మీడియా అనేటువంటి పోలరైజ్ అయిపోయింది. ఏదో ఒక పార్టీ కొమ్ము కాయటం సరే. ఇప్పుడు కొన్ని అయితే అసలు రిపోర్టింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు ఇదివరకు ఎప్పటి నుంచో ఉన్నదే ఇది. వాస్తవానికి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాడు పత్రిక అనేటువంటిది కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి పుట్టి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందని, తెలుగుదేశానికి బలమైనటువంటి సపోర్ట్ ఇచ్చిందని చెప్తారు. సో అప్పుడు కూడా ఏంటంటే ఈనాడులో బిగినింగ్ డేస్ లో ఎప్పుడు కూడా పాత్రికేయ విలువలు అనేటువంటివి మరీ బాహాటంగా వెనకేసుకు రావడం అనేటువంటిది ఎప్పుడు మనం చూడము. అప్పుడు వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. బట్ ఎడిటోరియల్స్ లో వాటిల్లో వాళ్ళకి అనుకూలంగా కొంత ఉంటే ఉండొచ్చు, కానీ రిపోర్టింగ్ అనేటువంటిది చాలా వరకు ఎప్పుడు కూడా మరీ బరితెగించి చేసినటువంటి సందర్భాలు ఉండవు. ఇప్పుడు మరి అసలు రాను ఏమైపోయిందంటే మరీ దారుణంగా కార్యకర్తల కన్నా ఘోరంగా, ఒక పార్టీ కార్యకర్తల కన్నా ఘోరంగా ఒక వర్గం మీడియా తయారైపోయింది అని అంటే అది పెద్ద మాట కూడా కాదు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటిది బాగా ఏ స్థాయికి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు అధికార పార్టీకి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సరే, అధికార పార్టీ కొమ్ము కాశారు, కానీ మరీ అసలు దిగజారి ఎదుటి వాళ్ళ మీద కామెంట్ చేయటం అనేటువంటిది అది అసలు చాలా దారుణమైనటువంటి పత్రికా జర్నలిజం యొక్క వాల్యూస్ కి పూర్తి విరుద్ధం అది. తాజాగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన తన కొత్త పలుకు వీకెండ్ కామెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వైసీపీ నాయకులను ఉద్దేశించి చేసినటువంటి మాట అనేటువంటిది చాలా దారుణాతి దారుణం. అది అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా, అసలు సభ్య సమాజం ఏమాత్రం దాన్ని ఆమోదించడానికి కాదు కదా, కనీసం వినటానికి కూడా ఇష్టపడినటువంటి మాటలు మాట్లాడారు ఆయన. మరి అసలు ఒక ఫిమేల్ వాయిస్ తో చెప్పించారు ఆ మాటలు కూడా. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. వైసీపీ నాయకులు రేపు పొద్దున సడన్ గా అంటే అమరావతి రాజధాని మీద జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారు, మళ్ళీ కొత్త స్టాండ్ తీసుకున్నారు మావిగన్ అని చెప్పే ప్రయత్నాన్ని రకరకాలుగా చెప్పొచ్చు. ఆయన జగన్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు అనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పూటకో మాట చెప్తున్నాడు అనో, ఇలాంటివి ఏవో చాలా రాయొచ్చు. దాంట్లో కొంచెం హార్డ్ హిట్టింగ్ గా కూడా రాసిన తప్పేం కాదు. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాల మీద యూటర్న్ తీసుకున్నారు. మరి అవన్నీ మీకు అవి మీకు కనపడవు. ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలు అన్నారు, ప్రత్యేక హోదా గురించి నువ్వేమిచ్చావు మోడీ మాకు అన్నారు, మట్టి నీళ్లు ఇచ్చావన్నారు. మళ్ళీ అదే మోడీ అసలు జాతికే కాదు విశ్వనాయకుడు అని చెప్పేసి ఆయనే కీర్తిస్తున్నారు. ఇవన్నీ ఇలాంటి చాలా స్టాండ్స్ ఉన్నాయి. సరే, వాటి విషయం పక్కన పెడితే పోనీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనుకున్నా కూడా అనేక రకంగా దానికి ఒక పత్రికా పరిభాష ఉంది కదా, ఆ పరిభాషలో తిట్టకుండా ఏమిటి ఆ దిగజారుడు మాటలు. వైసీపీ నాయకులు ఎలా తయారైపోయారంటే, జగన్ రేపు పొద్దున్న సడన్ గా మీ భార్యలు కాదు అంటే వాళ్ళని చెల్లెళ్ళుగా భావించి పెళ్లి సంబంధాలు కూడా చూస్తారేమో అన్నంత వెన్నుముక లేని వారిగా వైసీపీ వాళ్ళు తయారైపోయారు అనేటువంటి దారుణమైన మాటని రాధాకృష్ణ గారు అసలు ఎలా అనాలనిపించింది మీకు అనేటువంటిది ఇప్పుడు అందరూ కూడా, ఈవెన్ వాళ్ళ ఛానల్కి వాళ్ళ మీడియా వాళ్ళు కూడా ఆఫ్ రికార్డు మాట్లాడుతున్నారు అనేటువంటిది ఇప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం. దీని మీద వైసీపీ శ్రేణులన్నీ కూడా బగ్గుమంటున్నాయి. రాధాకృష్ణ ఇది క్షమాపణ చెప్పి తీరాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మహిళలందరికీ ముఖ్యంగా చాలా నీచమైన భాష అది. అదేంటిది భార్యలని మీరు భార్యలు కాదు చెల్లెళ్ళు అని జగన్మోహన్ రెడ్డి అంటావేంటి? వాళ్ళు మళ్ళీ ఏదో చెల్లెళ్ళుగా భావించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అనుకోవడం ఏంటి? అసలు ఆ భాష ఏంటి? ఒక పత్రిక అధిపతి అయ్యుండి మీరు ఇంత సుదీర్ఘమైనటువంటి పాత్రికేయుడిగా ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కొనసాగించేలాంటి మాటలు ఎలా అనబుద్ధి అవుతుంది? అది కూడా పైగా వాయిస్ ఓవర్ కూడా ఒక లేడీతో మీరు చెప్పించడం అనేటువంటిది బరితెగింప, మరి లేకపోతే దిగజారిపోవటం అని అలా అసలు వర్డ్స్ కూడా చాలా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు బయట అంతా కూడా ఇప్పటికే విపరీతంగా నిరసనలు ఇవన్నీ కూడా వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావనకు ఏమొస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు అసలు మహిళల గురించి ఎవరైనా వాగినా, మహిళల్ని కించపరిచేలా మాట్లాడినా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తాట తీసేస్తాను, తోలు తీసేస్తాను, కర్రతో బాధేస్తాను, ఇలా రకరకాల మాటలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమైపోయారు? ఇంత పెద్ద
మాట ఒక మీడియా హౌస్ నుంచి వస్తే, పైగా ఈ మీడియా హౌస్ గతంలో ఆయన్ని కూడా టార్గెట్ చేసినప్పుడు ఆయన పెట్టిన ట్వీట్లు కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఈయన గతంలో పెట్టింది 2018 ఏప్రిల్ 20వ తారీఖున పెట్టారు. ఈయన ఒక ట్వీట్, బాయ్కాట్ TV9, TV5, ABN ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్, డాటర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బాయ్కాట్ దెమ్ ఫర్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ న్యూడిటీ అండ్ ప్రొఫానిటీ, మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఏ హెల్ప్లెస్ సిస్టర్ అని ఆయన పెట్టారు. మరి పాపం ఈవేళ పాపం పవన్ కళ్యాణ్ గారు మారిపోయారు, పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయిపోయారు అన్నట్టుగా కూడా ఇప్పుడు ఆయన మీద చర్చలు వినపడుతున్నాయి. ఇంతే కాదు, ఇంకా చాలా మన తల్లుల్ని ఆడపడుచుల్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి, వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి అంటూ ABN ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్. అనదర్ మెంబర్ ఆఫ్ ద డ్రీమ్ టీమ్ ఓపెన్ హార్ట్ RK, we openly got my mother abused in public, got mileage and TRP also అని, అంటే మా అమ్మల్ని చెల్లెల్ని తిట్టి TRPలు తెచ్చుకోవాలనుకుంటారా అని చెప్పేసి ABN అన్న సందర్భం. ఐ ఫర్గాట్ టు టెల్ యూ, శ్రీ లోకేష్ కాల్ దిస్ సీనియర్ యాంకర్ నోన్ యాజ్ మిస్టర్ సాంబశివరావు TV5 అఫెక్షనేట్లీ యాజ్ అంకుల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ట్వీట్ చేశారు. ఇది కూడా 2018 ఏప్రిల్ 19 ఇది. ఈయన గతంలో చేసిన ట్వీట్లు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి, కానీ ఇప్పుడు మాత్రం ఆయన కిక్కురు మంటలేదు, అసలు ఏమీ జరగనట్టే చాలా సైలెంట్గా మరి మౌన మునిలాగా తయారైపోయారు. ఆయన గడ్డం అది కూడా చూస్తే మరి ఇదేంటో మరి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా ఆయన బిహేవియర్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సరెండర్ అయిపోయారు, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిత్య విద్యార్థిని, ఇంకో దశాబ్ద కాలం పాటు 2 దశాబ్దాల కాలం పాటు ఆయన శిష్యరకం చేయదలుచుకున్నాను అనేలాగా ఆయన మాటలు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. మరి ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాధాకృష్ణ గారు, ABN రాధాకృష్ణ గారి మీద పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నటువంటి ఈ టైంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా వినపడుతున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WeTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.